నోవా ఫ్యామిలీ మొత్తం అందులోకి చేరింది. దేవుడు చెప్పాడు, భూమి మీద ఉన్నటువంటి చతుష్పాద జంతువులలోనూ పక్షులలోనూ సమస్తంలోనూ రెండేసి ఆడుది మగది వచ్చేటట్లు నేను చేస్తాను, నువ్వు మొత్తాన్ని ఓడలో చేర్చాలి. ఎందుకంటే తర్వాత నీ నుండి మళ్ళా జనములను నేను రప్పిస్తాను గనుక ప్రకృతి సమతుల్యత కాపాడడానికి, నీతో పాటు కొనసాగటానికి నిన్ను సృజించిన జంతువులు, పశువులు, పక్షులు, పవిత్ర అపవిత్ర జంతువులు మొత్తం కూడా భూమి మీద శేషంగా ఉండేటట్టు ఇలా చేయమని దేవుడు చెప్పాడు. చెప్పినట్లుగా నేను నోవా వాటన్నిటిని ఓడలో చేర్చుకున్నాడు. అంతా లోపలికి చేరారు. దేవుడు చెప్పాడు, వెళ్ళిపోండి లోపలికి, టైం అయింది అని. అంతా లోపలికి చేరిన తర్వాత ఓడ తలుపును దేవుడు మూసేశాడు. తర్వాత ఇక చిన్నగా జలప్రళయం స్టార్ట్ అయింది. అప్పటిదాకా పైనుంచి నీళ్లు పడతాయి అనేది ఒక వింతైన సంఘటన. నేల నుండి ఆవిరి లేచి భూమిని చదును చేస్తే దాని ద్వారా పంటలు పండించుకొని బ్రతికారు. ఇప్పుడు మనం పైనుండి అగ్ని కురిసిద్ది అంటే జనం ఆశ్చర్యంగా చూసినట్టు, ఆ రోజుల్లో పైనుండి నీళ్లు పడతాయి అంటే వింతగా చూశారు, ఎందుకంటే అనుభవం లేదు. కానీ నోవా చెప్పిన ప్రకారం నోవా ఫ్యామిలీ అంతా ఓడలోనికి చేరిన తర్వాత దేవుడు డోర్ క్లోజ్ చేసిన తర్వాత 2 కారణాలను బట్టి క్లోజ్ చేశాడు. ఒకటి, నోవా ఫ్యామిలీ బయటికి రాకూడదు, అలాగే బయట వాళ్ళు ఎవడు కూడా లోపలికి పోకూడదు. క్లోజ్ చేసేసాడు. ఇక జలప్రళయం స్టార్ట్ అయింది. చూస్తానే గిలకల మట్టుకు, మోకాళ్ళ మట్టుకు, నడుముల మట్టుకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. పైనుంచి నీళ్లు పడుతున్నాయి అంటే కింద నుంచి కూడా వస్తున్నాయి, భూమిలో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి, అలాగే ఉబుతూ ఉన్నాయి. కింద నీళ్లు పైన నీళ్లు, చూస్తానే మొత్తం మునిగిపోయారు. కేకలేశారు, మొత్తుకున్నారు, కాపాడండి కాపాడండి అని. కాపాడే దిక్కు లేదు. ఎంత విలవిలలాడిన అవకాశము లేదు. దీర్ఘశాంతము కలిగిన దేవుడు చాలా దినాలు, చాలా సంవత్సరాలు ఓపికతో కనిపెట్టాడట. దేవుని దీర్ఘశాంతమును గురించి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుకుంటుచుండిన దినములలో. 20వ వచనం, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా విధేయులైన వారి యొద్దగనగా అని మొదలుపెట్టాడు. ఆ పైన దేవుని దీర్ఘశాంతం అనే మాట ఉంది. ఆ దీర్ఘశాంతంతో చాలా సంవత్సరాలు కనిపెట్టాడంట. మనలాగా టెంప్ట్ అవడండి దేవుడు.